దీక్షా దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నాటి రోజుల్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. కానీ దీక్షా దివస్కు మద్దతు ఇచ్చి గౌరవించిన సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీనే ఏ విధంగా నాశనం చేయాలని చూసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కనుమరుగయ్యే స్థితి వచ్చిన పరిస్థితి. 1200 మంది పైచిలుకు అమరవీరుల యొక్క త్యాగాలను మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత్ రాష్ట్ర సమితిగా మార్చుకొని దేశంలో చక్రం తిప్పడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు భూచక్రాన్ని తిప్పి నేలగొట్టిన పరిస్థితి ఈరోజు. కాబట్టి నేల విడిచి సాము చేసిన బీఆర్ఎస్కు సహకరించిన వాళ్లకు నష్టం చేయాలని చూసిన బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పిన పరిస్థితి. అమరవీరుల స్ఫూర్తిని మర్చిపోయినరు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయినరు. కేవలం సంపాదన, ప్రజల్ని దోచుకోవడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగడం వల్లనే ఇలా బీఆర్ఎస్కు నూకలు చెల్లిన పరిస్థితిని వాళ్ళు గమనంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అని పేరెత్తి నైతికతను కోల్పోయిన పరిస్థితిని గమనించుకోవాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడానికి ఆ రోజు బీజేపీతో కలిసి చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. కేవలం రాజకీయ ప్రయోజనం తప్పితే ప్రజా ప్రయోజనం, తెలంగాణ ప్రయోజనం లేని మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేని విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా ప్రజాప్రభుత్వం అంటే ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నది. ఇలా లగచెర్లలో మీరు గొడవలు చేసినా సరే ప్రజలకు ఇష్టం లేని పని చేయకుండా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి. అదే మీరు భూసేకరణ పేరు మీద ఎంతమంది రైతుల జీవితాలతో ఆటాడుకున్నారో, ఇప్పటికీ ఆ రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారో మీకు తెలుసు. ప్రజల మనసును గుర్తెరగకుండా పరిపాలన చేయడం, మళ్ళీ ఉద్యమకారులమని రూపమెత్తడం, మళ్ళీ అవకాశం వస్తే రేపు ఏ విధంగా ప్రజలు దోచుకోవాలని ఎత్తుగడతోనే మీ పరిపాలన ఉంటుందని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు ఎన్ని వింతాటకాలు ఆడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో ఉండరు. ఈరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి సోనియా గాంధీ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పథకాలకు, ప్రభుత్వ పనితీరుకు సహకరించాలనేదే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మీరు పార్టీనే కాలగర్భంలో కలిసే రోజులు వస్తాయని చెప్పి మాత్రం గుర్తుంచుకోండి.